friends, hello, welcome back to Dinner's Fun. Today we are going to fly the kite. Sankranthi is coming soon, so we are going to fly the kite. Come on, come with me. Now I have 3 kites. One is Barbie kite, another one is Frozen Doraemon and Motu Patlu, and third one is plain, yellow color, plain. And I have one charak here. This is manja thread and this one is white color red thread. వాటికి ఎగరడానికి కరెక్ట్గా ఎగరడానికి హోల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. తర్వాత మంచిగా దాంతో ఆడుకుందాం. ఫస్ట్ మనం కైట్ కొనేటప్పుడు ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండేది చూసుకోవాలి, స్ట్రైట్గా ఉన్న పుల్ల అండ్ ఇట్లా ఈజీగా బెండ్ అయ్యేటట్టు. సో దీనివల్ల ఏంటంటే ఈ జంప్ వల్ల బాగా ఎగురుతుంది గాలిలో. ఇటువైపు ఒకటి ఆర్క్ షేప్లో ఒక స్టిక్ ఉంది అండ్ ఇది స్ట్రైట్ ఉంది. సో ఇక్కడ కన్నాలు దీనికి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే ఇది గాలికి ఇటువైపు మనం ఇక్కడ. సో ఒక కన్నం ఇటువైపు పైన, ఒకవైపు కింద. సో వైస్ వర్సా, ఇటు కానీ ఒకటి పైన ఉంటే ఇంకోటి కింద ఉండాలి. ఈ రెండింటిని టై చేయాలన్నమాట. దాని తర్వాత మనం కింద నుంచి దిస్ మచ్ ఆఫ్ స్పేస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ 2 కన్నాలు పెట్టాలి. సో అది ఎట్లనో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మనకి ఒక షార్ప్, అదేంటి మ్యాచ్ స్టిక్ కానీ లేకపోతే ఏదైనా షార్ప్ది పెన్ కానీ. సో నేను ఇక్కడ దీన్ని పంచ్ చేస్తున్నా. ఓకే, ఐ పంచ్డ్ ఇట్ హోల్ రైట్ కట్. సో నేను ఇంత స్పేస్ తీసుకొని ఇక్కడ అన్నం రఫ్గా అన్నమాట. రైట్, ఇక్కడ ఐ పంచ్డ్ 2 హోల్స్. సో నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ దారం థ్రెడ్. సో దీన్ని 2 మడతలుగా తీసుకోవాలి. సో 2 మడతల్లో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లెంత్ కూడా చూసుకోవాలన్నమాట. సో కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. బెటర్ టు హ్యావ్ ఏ సీజన్, ఎందుకంటే ఈ దారము టైట్గా ఉంటుంది కాబట్టి. సో నేను ఇప్పుడు ఈ థ్రెడ్ ఇక్కడే టై చేస్తున్నా. సో ఇక్కడ 3 వేసేసుకున్నాం మనం. 2 ముళ్ళు వేయండి, 3 ముళ్ళు వేయకండి కైట్కి, మళ్ళీ అది మిమ్మల్ని వదిలిపెట్టిపోదు. సో ఇప్పుడు పై కార్నర్లో ఉన్నది ఒకటి. ఓకే, నెక్స్ట్ మనకి కింది వైపు ఉన్నది. ఓకే, దీన్ని కూడా ఇక్కడ టై చేసేస్తాం. ఓకే, టైట్గా. సో మేజర్ పార్ట్ అయిపోయింది. 2 కన్నాలు పెట్టేసుకున్నాం. దీనికి ఇక్కడ మధ్యలో ఎక్కడ ముడి వేయాలనేది ఇంపార్టెంట్. మేజర్ పార్ట్ ఈజ్ దిస్. సో మనం ఎప్పుడైనా కైట్ ఇలా పెట్టినప్పుడు ఏంటి, ఇది వాలుగా ఉండాలి. అంటే ఏంటి, పైన ఉన్న ఈ లెంత్ తక్కువ ఉండాలి, కింది లెంత్ ఎక్కువగా ఉండాలి. చూడండి, కిందిది కరెక్ట్గా ఇక్కడికి ఉంది, పైది ఇక్కడ దాకా ఉండకుండా కొంచెం మనం పై లెంత్ ఇక్కడికే తీసుకుందాం, ఇక్కడికి. సో నేను ఇది ఇక్కడికి జరుపుతున్నా. ఐ విల్ అడ్జస్ట్ దిస్. ఇప్పుడు చూడండి, పైది కింద నుంచి పైకి ఉన్న దారం ఇక్కడికి ఉంది, పైనుంచి కిందికి దారం
కొంచెం తక్కువ ఉంది, 3 ఫింగర్స్ ఆర్ 4 ఫింగర్స్ తీసుకోండి, అంటే ఇంకొంచెం తక్కువ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది, అవి ఫ్లై అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఇది డౌన్వర్డ్స్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఫ్లై ఈజీ అవుతుంది జరగా. సో కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇది ఈజీగా తయారవుతుంది. అలాగే ఈ సైడ్స్కి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ నల్ల గీత ఇస్తారు, సో ఇక్కడికి మ్యాచ్ అవ్వాలి లెంత్. ఓకే, దిస్ ఈస్ హౌ we have to tie. సో ఇక్కడికి మనం రఫ్గా హోల్డ్ చేసి ఇలా టై చేద్దాం. ఓకే, అండ్ దీన్ని ఫ్లై చేయాలి. వెరీ ఈజీ. ఇప్పుడు మన దగ్గర ఇంకో కైట్ కూడా ఉంది, దాన్ని కూడా చూపి. సో దీనికి కూడా అదే టైప్. మనం కింద 2 స్పేస్ తీసుకున్నాం, అండ్ ఈ కైట్ సైజుని బట్టి ఇది ఇక్కడ మనకు మార్క్ ఉంటుంది, అండ్ ఇది కరెక్ట్. ఈ కన్నం నుంచి ఇది లెంత్ మాత్రం కంపల్సరీ, ఇది మాత్రం కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను యాక్చువల్గా చాలామంది మాంజాతో కట్టుకుంటారు అనమాట. మాంజాతో కట్టుకుంటే ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుంది. వేరే కైట్ వచ్చి దీనికి పెయింట్ చేసినా కానీ కట్ అవ్వదు అనమాట. సో now I will try to make this fly. సో చెరక్ ఎలా పట్టుకోవాలి, చెరక్ వీ హ్యావ్ టు హోల్డ్ లైక్ దిస్, అండ్ ఈ థ్రెడ్ కిందికి వైపు ఇలా వచ్చేటట్టు, అండ్ ఈ పార్ట్ ఉంది కదా, ఇది ఇక్కడ హోల్డ్ చేసి మనం దారాన్ని ఇలా పట్టుకొని ఇలా రొటేట్ చేసుకోవచ్చు. So let's fly. Dino, come fly this kite. అట్లా అంటే పైకి వెళ్తుంది, దీని వెళ్తే బ్యాలెన్స్ అవుతుంది. ఇక చాలు, డౌన్కి వెళ్ళు దూరం. కాళ్ళ కింద పెట్టుకొని ఫ్లైట్ ఎగిరేస్తుంది కైటు.